రైట్, చూస్తున్నాం కదా మనం ఈ భువనగిరి కోటలో సగం వరకు అయితే ప్రస్తుతం ఎక్కాము. ఇక్కడ ఒక ప్రాంతం దగ్గర మనం నిల్చున్నాం, చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా ఈ మెట్ల మార్గం ద్వారా కూడా మామూలుగా భటులు కావచ్చు ఎవరైనా పైకి రావడం, ఆ తర్వాత రాజులు ఈ మార్గం గుండా గుర్రాలపైన కూడా పైకి వచ్చేవారు అని కూడా చెప్తా ఉన్నారు. అట్లాగే ఇక్కడ ప్రతి రాయి కూడా మనం ఆ శబ్దం వింటే అది ఫీల్ అవ్వచ్చు. అంటే ఆ గుర్రపు డెక్కల సౌండ్ కావచ్చు, లేదు అని అంటే ఆ యుద్ధంలో 2 కత్తుల సౌండ్ కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎక్స్పీరియన్స్ అంటే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి రాజులు పరిపాలించారు, సో ఆ వీరగాథలన్నీ కూడా ఈ రాళ్లలో నిక్షిప్తమై ఉన్నాయని చెప్పేసి కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఒకసారి పైకి వెళ్దాం. రైట్, చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం సగం దూరం ఇక్కడికైతే పైకి వచ్చాము. ఇక్కడ నుంచి మనం ఇటువైపు చూస్తే కనుక ఇక్కడ ఒక సొరంగంలా కూడా కనిపిస్తూ ఉంది. అంటే దీంట్లో ఎన్నో నివురు గప్పినటువంటి రహస్యాలు దీంట్లో ఉన్నాయి ఈ కోటలో అని కూడా చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి అంటే ఇట్లాంటి సొరంగాలు చాలా ఉన్నాయంటే ఇందులో. సో ఒకటి గోల్కొండ కోటకి సొరంగం ఉందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇటు వరంగల్ ఏదైతే 1000 స్తంభాల గుడి కొలను ఉంది, ఆ కొలను నుంచి కూడా ఇక్కడికి సొరంగం ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ ఒక సొరంగం అయితే ఉంది. సో పైన ఇంకో సొరంగాలు కూడా ఉన్నాయి కానీ వాటిని మూసేశారు. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి మనం భువనగిరి పట్టణం మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరి కంటే కూడా చాలా ఎత్తైనటువంటి కొండ అని కూడా చెప్తూ ఉంటారు భువనగిరి కోట. ఈ గుట్టపైన ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి కోట. సో పురాతనం అంటే అప్పుడు రాజులు పాలించినప్పుడు ఇది ఒక శత్రు దుర్భేద్యంగా కూడా ఉండేది. సో ఎవరు కూడా పైకి రావడానికి సాహసించేవారు కాదు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక ఎగ్ షేప్లో, ఓవల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడి నుంచి ఎక్కుదామని ప్రయత్నం చేసినా కానీ జారి కింద పడిపోయేవారు అని చెప్తారు. అట్లాగే చాలామంది కూడా అంటే మనం చూసాం ఈ ఉడుములకు తాడు కట్టేసి వాటి ద్వారా కూడా ఈ కొండపైకి ఎక్కే ప్రయత్నాలు కూడా చేసేవారు. ఆ ఉడుములను పైకి వేసినప్పుడు ఉడుము పట్టు అని చెప్తూ ఉంటారు చాలామంది. అవి పట్టుకోవడం, దాన్ని పట్టుకుంటూ పైకి వచ్చే క్రమంలో కూడా ఇక్కడ ఏదైతే పూర్తిగా దీని చుట్టూ ఉన్న బురుజుల ద్వారా కూడా ఇక్కడున్న సైనికులు, భటులు వాటిని గమనించి అక్కడి నుంచి వారిని హతం చేసేవారు, లేదంటే కింద పడేసేవారు అని కూడా చరిత్ర చెప్తాము. ఒకసారి పైకి వెళ్దాం.